వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 మృతదేహాలకు పూర్తి అయిన పోస్టుమార్టం. మిగిలిన 2 మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్న డాక్టర్లు. పోస్టుమార్టం పూర్తి అయిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన బంధువులు. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాలను తీసుకువెళ్లేదే లేదని వాగ్వాదం. ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం ఇవ్వడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం. మృతుల కుటుంబాలకు ఎటువంటి న్యాయం చేస్తారో జిల్లా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇస్తేనే గాని మృతదేహాలను తరలించేదే లేదంటున్న మృతుల బంధువులు. మృతుల కుటుంబాలకు స్పష్టమైన హామీ ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులతో కలిసి ఎన్టీఆర్ హాస్పిటల్ గేటు ముందు ఆందోళనకు దిగిన మృతుల బంధువులు. ప్రమాదం జరిగిన తీరు, అందుకు కారణాలు కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పాలని డిమాండ్. మా అన్నయ్య నిన్న ఉదయం ఆఫీస్కి వెళ్ళాడండి. ఇప్పుడు వరకు అసలు రాలేదు. వెంకట్ సాయి మా అన్నయ్య పేరు. ఇప్పుడు వరకు అసలు ఇంటికి కూడా రాలేదు. మాకు మేము వెళ్ళి అక్కడ ఇక్కడ ఏవేవో హాస్పిటల్ వెతికితే తప్ప మాకెవరూ చెప్పలేదు ఇక్కడ ఉన్నాడు వెళ్ళండి అని. ఇప్పుడు న్యూస్ వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా పోలీసులకి తెలుస్తుంది. అసలు తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరి కోసమండి వాళ్ళందరికీ చెప్తున్నారు. అండ్ ఇంకా తెలిసింది ఏంటంటే కంపెనీలో 4 సంవత్సరాల నుంచి సేఫ్టీ ఆడిట్లు జరగలేదు. ఏవేవో రకరకాల ఆడిట్లు చేస్తారంటే డబ్బుకు సంబంధించిన ఆడిట్లు మాత్రమే చేస్తున్నారు. సేఫ్టీ ఆడిట్లు మాత్రం 4 సంవత్సరాల నుంచి జరగలేదు. వాళ్ళే చెప్పారు. అది కూడా అది అంటే హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చినప్పుడు మాట్లాడుకుంటుంటే విన్నామన్నమాట. 4 years నుంచి జరగలేదు. ఫస్ట్ ఇనిషియల్గా ఆమె అది చెప్పారు. అండ్ ఇంకా అసలు ఇప్పుడుకొచ్చి ఆ శవము ఎలా ఉందో ఏంటో అసలు మాకు చూపించలేదు. ఉదయం 6 గంటలకి ఇస్తాం రమ్మన్నారు. ఇప్పుడు టైం ఎంత అయిందో ఇప్పుడుకొచ్చి ఇవ్వలేదు. ఇంకా మా అన్ని చైన్ 2 ఉంగరాలు పెట్టుకున్నాడు, అవి కనిపించట్లేదు. పైన ఐడి కార్డ్ వేసుకున్నాడు, అది కనిపించట్లేదు. అసలు మనిషి ఎలా ఉన్నాడో చూడడానికి కూడా మమ్మల్ని పంపించట్లేదు. మార్నింగ్ చూసాము, ఎలా వెళ్ళాడో అంతకంటే దారుణంగా వచ్చాడు బయటకి. ఎప్పుడు ఎంత బాగా రెడీ అవుతాడు, బంగారెల్లా రెడీ అవుతాడు. జరిగింది. దాదాపు 17-18 మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ 25 మంది ఇంకా సిద్ధవుతున్న కొంతమంది ఉన్నారు. చాలా మంది హాస్పిటల్లో పొందుతూ ఉన్నారు. కానీ చనిపోయిన కుటుంబ సభ్యులు నిన్నటి బట్టి తిండి నిద్ర ఆడాలు మానేసి ఈ రోజు హాస్పిటల్ పడికాపులు కాస్తా ఉంటే కనీసం ప్రభుత్వ ప్రతినిధులు కానీ, కనీసం కార్మిక మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, కనీసం జిల్లా మంత్రి కానీ, లేదా పరిశ్రమ మంత్రి కానీ అదే కంపెనీ యాజమాన్యం ఎంత అంటే కంపెనీ యాజమాన్యం అట అమెరికాలో ఉంటుందని మీకు ఫోన్లు వస్తాయని చెప్తారు. అంటే ఇక్కడ ప్రాణాలు పోతా ఉంటే లాభాలు తీసుకొని మీరు పడుకుంటారా అని అడుగుతా ఉన్నాం. రెండోది జిల్లా ఉన్నతాధికారి కూడా ఏ ఒక్క అధికారి లేడు. ఎంఆర్ఓ స్థాయి అధికారులు తప్ప కనీసం కలెక్టర్ గారు ఉండాలి, లేదా జేసీ గారు ఉండాలి. అల్లూరి సీతారామరాజు జేసీ గారు వచ్చారు, మరి ఏమైపోయారో కనపడలేదు. అదేవిధంగా కనీసం డిఆర్ఓ జిల్లా ఉన్నతాధికారి కూడా ఇక్కడ లేదంటే కనీసం ఆర్డీఓ కూడా ఈ రోజు లేకుండా బాధితులు కనీసం ఏమైంది ఏంటంటే చెప్పలేదు. సూపరింటెండెంట్ గారు వస్తారు, మీరు ఎందుకు అంబులెన్స్ పెట్టాం తీసుకెళ్ళిపోండి అని చెప్తారు. ఎంఆర్ఓ గారు వస్తారు, నేను రాసేస్తాను అందరికీ ఎవరిని చెప్తారు. కనీసం వీళ్ళంత నిర్లక్ష్యం ఉన్నారంటే మనుషుల ప్రాణాల మీద కనీసం చాలలేదు. మేము ఒకటే సీఎం రమేష్ గారిని అడుగుతా ఉన్నాం, నువ్వు పెద్ద పెద్ద కబుర్లు చెప్తా ఉంటావు, మేము అది చెప్తాం ఇచ్చేస్తాం కంపెనీలు తెస్తామని చెప్తావు. మోడీ గారు 2 లక్షల ఒక్క ప్రాణ విలువ 2 లక్షలు ప్రకటించారంటే సిగ్గుండలే రోజు ఎంపీ బీజేపీ ఎంపీకి అడుగుతా ఉన్నాం. మనిషి ప్రాణం 2 లక్షల కేంద్ర ప్రభుత్వం నీవైతే నీ సోనాలకు ఇచ్చుకుంటావు. కనీసం కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలి. అదే విధంగా ఆ కుటుంబానికి ఉపాధి కల్పించాలి. అంతేకాదు వెంటనే సమాధానం చెప్పాలి. లేదంటే రోడ్లు బంద్ చేస్తా ఉంటాం. ఎన్ని రోజులైనా సవాల్ ఎక్కడ ఉంటాం బాధ్యత చెప్తా ఉన్నారు. వాళ్ళకి మేము అండగా ఉంటాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఎన్ని సమాధానం చెప్పాలి చెప్తా ఉన్నారు. పాముల అధికారులు వస్తారు, ఒక్కరి దగ్గరికి వెళ్ళరు, కొంత బాకీలు దించారు, కాంట్రాక్ట్లు చేస్తా ఉన్నారు. ఊరుకునే